ఐడిటీవీ మన ఉనికి మన వాణి. ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై టీడీపీ చేస్తున్న ప్రచారానికి సంబంధించి సిఐడి విచారణ కొనసాగుతోంది. చంద్రబాబు, లోకేష్లకు సిఐడి అధికారులు ఇప్పటికే నోటీసులు జారీ చేశారు. ఏపీలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అంశం ఏపీలో తీవ్ర దుమారం రేపుతోంది. ఎన్నికల వేళ ప్రతి ఒక్కరి నోట ఇదే చర్చనీయాంశంగా మారింది. ఏపీలో భూములన్నీ సీఎం జగన్ లాక్కుంటారని టీడీపీ తన ప్రచారాస్త్రంగా వాడుకుంది. ఈ నేపథ్యంలోనే వైసీపీ నేతలు లీగల్ సెల్ అధ్యక్షులు పూర్తి సాక్ష్యాధారాలతో ఈసీకి ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన ఈసీ చర్యలు చేపట్టాలని ఏపీ సిఐడికి ఆదేశించింది. ఈసీ ఆదేశాలతో రంగంలోకి దిగిన సిఐడి అధికారులు కేసు దర్యాప్తులో వేగం పెంచారు. ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్టు వ్యవహారంలో ఎవరెవరు భాగస్వామ్యమయ్యారో వారిపై కేసులు నమోదు చేశారు. ఈ తరుణంలోనే టీడీపీ అధినేత చంద్రబాబును A1గా, ఆయన కుమారుడు లోకేష్ను A2గా ఎఫ్ఐఆర్లో నమోదు చేశారు. వీరితో పాటు IVRS ద్వారా కాల్స్ చేస్తున్న ఏజెన్సీపై కూడా కేసులు నమోదు చేసి విచారిస్తున్నారు. చంద్రబాబు, లోకేష్ కాకుండా మరో 8 మందిపై కేసులు నమోదయ్యాయి. అయితే సిఐడి నోటీసుల వ్యవహారంపై ఇప్పటి వరకు టీడీపీ స్పందించలేదు. విచారణకు హాజరు కావాలని ఇప్పటికే నోటీసులు పంపించింది సిఐడి. ఆ నోటీసులపై చంద్రబాబు, లోకేష్లు స్పందించకపోవడంతో ఈరోజు మరోసారి నోటీసులు జారీ చేసే అవకాశం కనిపిస్తోంది.